ఇదేం దేశం అని దేశం మీద నిరసన తెలిపినట్టుగా నిష్ఠూరంగా దేశాన్ని కించపరిచేలాగా ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశ ప్రజలే ఓటేస్తే నువ్వు 5 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయ్యి ప్రమాణం చేసి ఏం పాలించా, తర్వాత ఏం జరిగింది వ్యవహారం, ఈ దేశ ప్రజలే కదా. గతంలో మీ నాన్నను ముఖ్యమంత్రిని చేసినా, మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసినా ఈ దేశ ప్రజలే కదా. ఇదేం దేశం అని అనటం, దాంట్లో మళ్ళీ నా పరిస్థితి ఎలా ఉంటే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుంది అనేలాంటి ఆ భావజాలాన్ని ప్రజల్లోకి చొప్పించడాన్ని ఎలా చూడాలి లాయర్ గారు? ఆ మాట అసలు ఆయన చెప్పింది అసలు రైటే లేదు. ఒక బాబు కోడికత్తి సీను ఎస్సీ, ఆయన 5 years జైల్లో ఉంటారు. వాళ్ళ మమ్మీ ఎంత ఏడుచుకున్నారు, 5 years ఏడ్చుకున్నారు వాళ్ళు అసలు ఎంత పూర్ ఫ్యామిలీ అంటే పనికి ఆహార పథకం మీద జీవించే ఫ్యామిలీ. నేను వెళ్ళాను స్వయంగా, ఆ రోజు మీతో కాల్లో మాట్లాడాను. మీరు రెఫరెన్స్, ఆయన నా మిత్రుడే, వెళ్ళండి అమ్మ మాట్లాడండి, ఆయన ఏం అడుగుతాడో, ఆయన కూడా నేను పంపించాను ఆయనని. మీరంటే అది ఆంధ్ర బోర్డర్ దాటి యానం భూపావులోకి వెళ్ళి మళ్ళీ ఆంధ్రాకి వచ్చి ఒక చిన్న ఐలాండ్ పక్కన ఉన్నటువంటి ఒక చిన్న ఇల్లు, బక్కపల్చని ప్రాణాలు, కూలికెళ్తే కానీ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. నువ్వు మానవత ఉన్న మనిషి, ఇదే దేశం అనేది అసలు ప్రతి ధర్మము సమాపం నేర్పింది, ఫార్గినెస్ ఇది చేసింది. అసలు నువ్వు పెద్ద వారియర్ అంటే నీ శత్రువుని ఫార్గినెస్ చేయాలని ఉంది. ఇస్లాం కూడా అదే నేర్పుతారు. ఇక్కడ శత్రువు అతని పేరు చెప్పి, కోడికత్తి పేరు చెప్పి సీఎం అయ్యారు. కానీ సీఎం అయిన తర్వాత కోడికత్తి పరిస్థితి ఏమైంది? ఆయన జైల్లో ఉంటే కూడా హత్యాయత్నం చేశారు. ఆ కోడికత్తి సీనే మంచోడు, పోన్ సార్ వాళ్ళ పాపం వాళ్ళకి కొట్టేస్తుంది. అది అతను కొట్టేసి అతనికి ఒక రోప్ తీసి ఇచ్చాడు, నువ్వు సూసైడ్ చేసుకొని. దాని మీద మనం 1 Town పోలీస్ స్టేషన్లో రాజమండ్రి కూడా కంప్లైంట్ పెట్టాము జైలర్స్ మీద. ఆ జైలర్స్ ఎవరు ఉన్నారు, వెళ్ళి కోడికత్తి సీను ప్లీజ్ సార్, ఇతన్ని సూసైడ్ చేసుకొని రోప్ తీసుకొచ్చారు, జైల్లో ఇచ్చారు. జైల్లో రోప్ తీసుకొచ్చి ఇచ్చారు, సూసైడ్ చేసుకొని చచ్చిపోవని. అది మనము ఎన్ఐఏ కోర్టుకి ఇన్లైట్ చేసాం. ఎన్ఐఏ కోర్టు మరి ఎంక్వైరీ పెట్టింది. ఎంక్వైరీ పెడితే ఎన్ఐఏ జడ్జ్ హిమ్సెల్ఫ్, ఇప్పుడు చక్రవర్తి గారు ఉన్నారు కదా హైకోర్టు జడ్జి గారు, అప్పుడు అన్నారు, సలీం యూ గో అండ్ ఫైల్ అండ్ కంప్లైంట్ ఇన్ ద 1 Town పోలీస్ స్టేషన్ ఆఫ్ రాజమండ్రి అని. నేను వెళ్ళి రాజమండ్రి కంప్లైంట్ పెట్టాను. ఇప్పుడు జైల్లో ఉన్న అథారిటీ వాళ్ళందరూ అతను కాలు పట్టుకున్నారు, నువ్వు మమ్మల్ని ఫార్గ్యూ చేయి, క్షమాపణ చేయి, లేకుంటే మా ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకుని చచ్చిపోతారని. సో అతన్ని జైల్లో అతనే సూసైడ్ చేసుకున్నాడని ఒక కట్టుగా అల్లేసేసి ఆ కేసుని క్లోజ్ చేసేసి శాశ్వతంగా నిజాన్ని బయటికి రానివ్వకుండా ఇంత కుట్ర. అసలు అది లైమ్ లైట్ రాలేదు, అది లైమ్ లైట్లో వచ్చింది. కానీ ఇప్పుడు మన కోడికత్తి సీను లేదు సార్, వదిలేదు సార్, వాళ్ళకి ఏమంటే ఇప్పుడు అదే చెప్తాను కదా, ఇప్పుడు మన క్లయింట్ స్టాండ్ అయితే నేను స్టాండ్ అవుతాను. క్లయింట్ బలంగా ఉంటే నేను పోరాడతాను. నాకు ఆ ఇష్యూ మీద మీరు మాట్లాడకండి అంటే ఎలా మాట్లాడతాను నేను? సో దానివల్ల నేను కూడా ఫార్గ్యూ చేశాను, పోలే అన్నాం. లేదు సార్ మీరు ఫోకస్ చేయండి బెయిల్ మీద అన్నాడు. బెయిల్ చేసాం, బెయిల్ వేయలేదు. దాని తర్వాత మనం కండిషన్ పెట్టినాను, ఇప్పుడు బెయిల్ అయినా ఇవ్వండి, ట్రయల్ అయినా చేయండి. సో నేను బెయిల్ ఇవ్వను, ట్రయల్ చేస్తాను. ట్రయల్ చేసేటప్పుడు ట్రయల్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. దినేష్ కుమార్ ఎవరు డిఫాక్టో కంప్లైంట్ వచ్చాడు. వస్తే అది నిజాలు మనం ఏమున్నాయి లాగి మన సమాజంకి ఇచ్చేసాం. నువ్వు కత్తి ఎక్కడి నుంచి తీసుకున్నట్టు బొత్స మేనల్లుడు ఇచ్చాడు. ఎప్పుడు తెచ్చాడు? 2:30కి తెచ్చి ఇచ్చాడు. 2:30లా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? సిటీ నీరో సెంటర్ హైదరాబాద్లో ఉన్నాడు. ఎలా అఫెన్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి అగేన్స్ చెప్పండి మీరు? సో ఆ నిజాలు రివీల్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి భయపడి కోర్టుకి రాలేదు. ఆయన 10 April రావాలి. 10 April రాకపోతే నిజాలు బయటకు వస్తాయి కదా. ఎలక్షన్ ముందు అది ఇబ్బంది అయితే అప్పుడు 10 April రావాలి. మే మంత్లో ఎలక్షన్ ఉంది. ఎలక్షన్ ముందు నిజాలు బయటకు వస్తే దోషిగా నిలబడిపోతాయి కదా. సో బొత్స మేనల్లుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అన్ని కర్త కర్మాకిరే బొత్స మేనల్లుడు. మీరు అర్థం చేసుకోండి. అంటే నేను చెప్పాడు కాదు, డాక్యుమెంట్ ఏం చెప్తుంది. సిట్ ఉంది. సిట్ ఎవరు లడ్డా గారు వేసారు, ఏసీపీ నాగేశ్వరరావు టీమ్ లీడర్షిప్లా. సిట్ 91 CRPC కింద నోటీస్ ఇచ్చింది బొత్స మేనల్లుడికి, యూ సబ్మిట్ యువర్ టెలిఫోన్ అని. అతని టెలిఫోన్లోనే రికార్డు ఉంది. అతను జగన్మోహన్ రహస్యం ఉంది జగన్మోహన్ రెడ్డికి పోడ్చడం లాగా.
ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేనున్న నా అసిస్టెంట్కి ఇస్తాను నేను ఫోటోలు తీయాలి అది ఇది అని, అవునా కదా, అతను అలా తీస్తున్నాడు, అది రికార్డెడ్ ఉంది అతని ఫోన్లోనే. ఓకే. ఇంకా బోసమ్యాన్లో కూడా ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ప్లేన్ ఎక్కిన తర్వాత కూడా అక్కడ నిలబడి ఎవరెవరు ఉన్నారో అందరిది ఫోన్ తీసేసి అందరి ఫోన్ల నుంచి ఎవరెవరు ఫోటోలు ఉన్నాయి అన్నీ డిలీట్ చేసి వాడు అక్కడ నుంచి ఇది చేశాడు. సో అద్భుతమైన కాన్స్పిరసీ, ఒక స్టోరీ. 100% ఎవరు చెప్తే ఇప్పుడు అదే కదా, అది వస్తేనే బయటపడుతుంది. జగన్మోహన్ రెడ్డి భయంతో రాలేదు. మీరు అర్థం చేసుకోండి, ఎన్ఐఏ కోర్టు స్టేట్లో ఒకటే ఉంటుంది, ప్రతి స్టేట్లో ఒకటే ఉంటుంది. ఎన్ఐఏ కోర్టు అంటే డిస్ట్రిక్ట్. మన దగ్గర ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉండి 10 కేసెస్ ఉన్నాయి, 10 ఎఫ్ఐఆర్ ఉన్నాయి ఎన్ఐఏది. కేవలం 10, ఓన్లీ 10 కేసులు. 10 కేసుల కోసం 2 కోట్లు ఉన్నాయంటే ఎంత గ్రేట్నెస్. ఒక విజయవాడ, ఒకటి విశాఖపట్నం. అది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం. బట్ ఇది ముందుకు వెళ్ళాల. ఓన్లీ 10 కేసుల కోసం 2 కోర్ట్స్ ఉన్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి, అంటే ఎంత వీళ్ళు హై హ్యాండెడ్గా. ఎన్ఐఏ ఎంత దుర్వినియోగానికి, ట్యాక్స్ పేయర్స్ మనీని ఏ స్థాయిలో దుర్వినియోగం చేస్తుంది అనే దానికి సంబంధించి నేను ఈవెన్ ద బిఫోర్ ఇటు ఎప్పుడు అక్యూజ్ అయ్యారు ఈ కేసులో, ఎన్ఐఏ ఎప్పుడు ఇతన్ని కస్టడీలో తీసుకున్నాను అప్పుడే అన్నాను ఎన్ఐకి నేను ఎంతో క్రెడిబిలిటీ అనుకున్నాను ఎన్ఐఏ అంటే. సలీం గారు మేము వర్కింగ్ ఫర్ 30 days శాలరీ అన్నారు. మరి మీ వల్ల ఒక ఇన్నోసెంట్ జైల్లో ఉన్నాడంటే, ఇక్కడ నుంచి చూస్తే వాడు జైల్లో ఉన్నాడు, అక్కడ నుంచి చూడండి మనం అందరూ జైల్లో ఉన్నామండి. అంటే వాళ్ళ చేతిలో లేదు. వాళ్ళు అన్నారు మనము జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళు రాజకీయ సమితులు, వాళ్ళు పైనుంచి ఏం ఆర్డర్ వచ్చింది ఆ పని చేసి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి ఒక ఇష్యూ కోడికత్తి కేసు, జగన్మోహన్ రెడ్డిని దాంట్లో ఎలివేట్ చేయడానికి వచ్చాము. అది ఎలివేట్ చేసి వెళ్ళిపోవాలి, అది మన డ్యూటీ. మీరు చాలా మంచోళ్ళు, నన్ను కూడా ఇదేం జరుగు భజన చేసి గుడ్ పర్సన్ అని వెళ్ళిపోయారు అంతే.